ఇక పదవులు ప్రయారిటీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వారికి ప్రాధాన్యం 3 కేటగిరీలుగా కాంగ్రెస్ నేతల విభజన వీటి ఆధారంగానే పోస్టులు క్లారిటీకి వచ్చిన మీనాక్షి నటరాజన్ నెలాఖరులోగా పీసీసీ కార్యవర్గం జిల్లా అధ్యక్షుల ఎంపిక వచ్చే నెలలో జిల్లాల పర్యటన ప్రతి లోక్సభ సెగ్మెంటుకు పిఎస్సి ముందు నుంచి వీళ్ళను ఒక కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ లోపల పదవులు ఇచ్చే విషయం లోపల ప్రయారిటీ ఎట్లా ఇస్తున్నారంటే వాళ్ళని ఒక 3 కేటగిరీలుగా విభజించినట్ట. ఫస్ట్ కేటగిరీ లోపల ముందు నుంచి కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఎవరు, రెండో కేటగిరీ లోపల ఎలక్షన్స్కి ముందు వచ్చి పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు, తర్వాత 3వ కేటగిరీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళు ఎవరు. ఈ 3 కేటగిరీలుగా డివైడ్ చేసారు. ఇప్పటికన్నా ముందు నుంచి గత 10 ఏళ్ళు ఎన్నో అవమానాలు పడ్డోళ్లకు, కేసుల పాలైన వాళ్ళకు, అప్పుడు ఉన్నటువంటి గత బీఆర్ఎస్ పార్టీ పైన ఫైట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా పదవుల పైన ఆశ ఉన్నది. వాళ్ళకి ఆశతో పాటుగా అంటే వాళ్ళకు 10 ఏళ్ళు కొట్లాడినాం, ఇప్పుడు పదవులు ఇస్తే ఇంకింత బాధ్యతగా పనిచేస్తాం, పార్టీ మూలాల లోపల ఉన్నటువంటి వాళ్ళను వెతికి వాళ్ళకు పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. సరే, గతంలో వచ్చినటువంటి ఇన్ఛార్జీలు మాణిక్రావు ఠాక్రే, దీప్ దాస్ మున్షి వాళ్ళ తర్వాత వాళ్ళు ఎంతవరకు చేసిరు అనేది మనం చూసినాం. తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి నటరాజను ఈమెనన్నా కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు ఇస్తామని ఆమె రాంగని చెప్పింది. దాంతో కష్టపడ్డ కార్యకర్తలకు ఆశ అయితే పెరిగింది, వాళ్ళకు పదవులు ఇస్తే ఖచ్చితంగా ఒక బాధ్యత పెంచినట్టు అవుతుంది అని చెప్పి సగటు కాంగ్రెస్ కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ 3 కేటగిరీలుగా తీసుకొని పార్టీ అధికారంలోకి వచ్చిన వాళ్ళకి తక్కువ ప్రయారిటీ, ఎలక్షన్స్ ముందు చేరిన వాళ్ళకి ఇంకొంత తక్కువ, ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి పదవులు ఇస్తే వాళ్ళు కష్టపడతారు రానున్న ఎన్నికల లోపల. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల లోపల బొటాబొటి మెజార్టీతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత పార్లమెంటు ఎన్నికల సందర్భం లోపల మొత్తంగా సగం స్థానాలు కోల్పోయింది. 8 పార్లమెంటు సెగ్మెంట్లు మాత్రమే గెలిచింది, 8 పార్లమెంటు సీట్లు గెలిచింది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పూర్తిగా డీలా పడిపోయింది. కార్యకర్తల లోపల కూడా కొంత నిరాశ నిస్పృహలు ఉన్నాయి. ఇది బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ ఆత్మహత్య చేసుకొని బీజేపీ పార్టీకి ఊపిరి పోసింది. పార్లమెంట్ ఎన్నికలప్పటి నుంచే బీఆర్ఎస్ పార్టీ ఒక వెనుకడుగు వేస్తూ వస్తుంది. వాళ్ళు మళ్ళీ ఏదైతే భారత రాష్ట్ర సమితి అనుకుంటూ దేశంలోకి పోయిరో, లేదు మనం తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టినందుకు పూర్తిగా వైఫల్యం చెందినామని చెప్పి మళ్ళా తెలంగాణ వాదాన్ని తట్టి లేపే ప్రయత్నం చేస్తూ మళ్ళీ ఇక్కడ భావోద్వేగాలను రెచ్చగొట్టేటువంటి పనిలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళా కిందికి వచ్చి మాకు పార్లమెంట్ కాదు మళ్ళీ అసెంబ్లీ సెగ్మెంట్లే అని చెప్పేసి మొన్న ఎన్నికల లోపల నిన్న జరిగినటువంటి రిజల్ట్ లోపల ఎమ్మెల్సీ ఎన్నికల లోపల పూర్తిగా పక్కకి వెళ్ళిపోయారు. అరే నిజంగానే వీళ్ళకు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదని పదే మైకుల ముందుకు మాట్లాడినటువంటి బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంత వ్యతిరేకత ఉంటే వాళ్ళే బరిలో ఉండి వాళ్ళే గెలవచ్చు కదా. అసలు బరిలో లేకుండా పక్కకు తప్పుకోవడం కేసీఆర్ ఏం వ్యూహమో అసలు అర్థం కానటువంటి ముచ్చట. అంటే బరిలో లేకపోతే అది ఎవరికి లాభం? బీజేపీ పార్టీకి. బీజేపీ పార్టీ ఇప్పుడు ఉత్తర తెలంగాణ లోపల దాదాపుగా మొత్తం కూడా బీజేపీ పార్టీ పాగా వేస్తూ వస్తున్నది. అటు పార్లమెంటరీ సెగ్మెంట్లు, అదేవిధంగా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా బీజేపీ గెలుచుకున్నది. బీఆర్ఎస్ పార్టీ బరిలో లేకుండా సైడ్కు ఉండడం వల్ల బీజేపీ పార్టీకి లాభపడుతుంది. అదేనా మరి బీఆర్ఎస్ పార్టీ వ్యూహం? బీఆర్ఎస్ పార్టీ సూసైడ్ చేసుకోవాలనుకుంటుందా? బీజేపీ పార్టీతో ఇన్ని రోజులు అంటగాగి తెర వెనుక దోస్తాన్ని చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బాహటంగానే బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తుందా అంటే అవుననే కనపడుతూ ఉన్నది. ఇక్కడ కేవలం అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓడించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయిపోతే అది బీజేపీ పార్టీ బలపడుతుంది తప్ప బీఆర్ఎస్ పార్టీకి ఎట్లాంటి లాభం ఉంటుంది? మరి రాజకీయాల లోపల బరిలో ఉంటే కదా ప్రభుత్వ వ్యతిరేకత నిజంగానే మీరు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అంటే మీరే బరిలో ఉండి మీరే గెలుచుకోకపోయారు అదే ఎమ్మెల్సీ స్థానాల్ని. బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తూ సైలెంట్ అయిపోతే అది రేపటి రోజున బీఆర్ఎస్ పార్టీని మింగేస్తుంది. ఈ విషయం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గుర్తుపెట్టుకోవాలి.
ఇక ఇది పోతే ఇక కాంగ్రెస్ పార్టీ లోపల సగటు కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు అంటే ఎమ్మెల్సీ సీట్ల లోపల కష్టపడినటువంటి కార్యకర్తలకు పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇవ్వకుండా డబ్బుల సంచులు పట్టుకొని వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. పార్టీతోటి సంబంధం ఉండదు, పార్టీతోటి అనుబంధం ఉండదు, పార్టీ లీడర్లతోటి ఒక మమేకం అయ్యేటువంటి అవకాశం ఉండదు వాళ్ళకు. అట్లాంటప్పుడు పార్టీ కార్యకర్తలు వాళ్ళని ఎట్లా ఓన్ చేసుకుంటారు? సడన్గా తీసుకొచ్చి వాళ్ళను మీ అభ్యర్థి ఈయనే అంటే జనం ఎట్లా, కార్యకర్తలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? కష్టపడ్డ లీడర్లను కార్యకర్తలను పక్కన పెడితే కొత్త వాళ్ళని తీసుకొచ్చి పారాషూట్లను తీసుకొచ్చి బరిలో నిలిపితే కాంగ్రెస్ కార్యకర్త ఎట్లా జీర్ణించుకుంటాడు? గత 10 ఏళ్ళు అదే అవమానాలు పడ్డారు. ఇవాళ కొత్త వాళ్ళు వచ్చి ఇక్కడ కార్యకర్తలతో అటాచ్మెంట్ లేకపోతే వాళ్ళ కోసం ఎందుకు పనిచేస్తారు? ఈ రకంగా అవమానపడతా ఉన్నారు. ఇట్లా 3 కేటగిరీలుగా విభజించి మొదటి కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. లేదంటే మరింత ప్రమాదం జరిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాంగ్రెస్లో పదవుల పందేరానికి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేసేందుకు పెద్దలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఎవరికి పదవులు ఇవ్వాలి, ఏ ప్రాతిపదికన ఇవ్వాలనే దానిపైన క్లారిటీగా వచ్చినట్లు తెలిసింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినోళ్లకు, పార్టీ వెంటే ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఖచ్చితంగా ఆ పని చేయాలి, లేకపోతే ఇంకా నష్టం జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులు ఒక్కొక్కటి చేస్తలేవా? బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీలు సోషల్ మీడియా లోపల అనేక అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఉన్నారు. బస్సుల లోపల మహిళలు ఫ్రీగా ప్రయాణం చేస్తలేరా? రైతు బంధు రాలేదా? రైతు భరోసా డబ్బులు వాళ్ళేదా? చెప్పండి. అంటే 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా వస్తలేదా? వస్తుంది కదా. 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద గుంట భూమి లేనటువంటి వాళ్లకు డబ్బులు వాళ్ళ అకౌంట్ల లోపల పడుతున్నాయి. స్కిల్ యూనివర్సిటీలు కట్టిస్తూ ఉన్నారు. రైతు బంధు డబ్బులు చెట్లు పుట్టలు గుట్టలు వెంచర్లకు కట్ చేసిర్రు. అది కూడా తప్పంటారా? ఇవన్నీ కనబడతలేవా? మరి చేస్తున్నటువంటి ఈ పనులను కూడా ప్రజల లోపలికి తీసుకెళ్ళిర్రు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పటికీ కూడా తీసుకెళ్తున్నారు కరడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు, గత 10 ఏళ్ళుగా ఉన్నటువంటి కార్యకర్తలు. వాళ్ళను గుర్తించి వాళ్ళకు నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళను గౌరవించుకోవాల్సినటువంటి అవసరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎంతైనా ఉన్నది. రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం సహా ముఖ్య నేతలు సైతం 8 లేదా 9 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా. ఈ జాబితా లోపలనైనా ఈ ఎమ్మెల్యే కోటాలో ఉన్నటువంటి ఎమ్మెల్సీల్లో ఉన్నైనా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, అదేవిధంగా యువకుల లోపల ఉన్నటువంటి చురుకైన కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలకి ఈ ఎమ్మెల్సీ కోటాలనైనా ఈ ఎమ్మెల్యే కోటాలనైనా ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలి. అప్పుడే పార్టీ వాయిస్ బలంగా పోతుంది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా ఒక్కటే సోషల్ మీడియా లోపల విష ప్రచారం చేస్తున్నారు. వాటిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వాగ్దాటి ఉన్నటువంటి లీడర్లకు ఈ కోటా లోపలనైనా వాళ్ళకి ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది. లంబాడ నేతగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్కు బీఆర్ఎస్ మరోసారి ఛాన్స్. క్లారిటీకి వచ్చిన పార్టీ అధినేత కేసీఆర్ 1-2 రోజుల్లో అధికారిక ప్రకటన. ఇప్పటికే మండల్లో పార్టీ విప్గా అవకాశం. బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. గిరిజన సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని పార్టీ ఓ నిర్ణయానికి రాగా ఎస్టీ వర్గంలోని లంబాడకు సీటు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్కు మరోసారి అవకాశం ఇవ్వనున్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ప్రాథమిక కసరత్తు సైతం పూర్తయిందని, నేడో రేపో అధికారిక ప్రకటన వెలువనున్నట్టుగా సమాచారం. 5 మండల స్థానాలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీకి సరిపడా ఎమ్మెల్యేలు ఉన్నారు. వ్యూహంగా వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేసి ఎన్నికకు తెరలేపేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి 4 ఎమ్మెల్సీలుగా వాళ్ళకు బలం ఉన్నది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బరిలో ఉంచి అధికార పార్టీని చిక్కులో పడేయాలనేటువంటి వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది.
రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తే ఆహ్వానిస్తాం, పాలనలో కాంగ్రెస్ విఫలం, ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనం, మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్ రెడ్డికి మతి భ్రమించింది, నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచే ప్రసక్తే ఉండదంటూ ఎంపీ అరవింద్. ఇక భూమిపైకి ఎప్పుడు వస్తామో తెలియదు, ఇది చాలా కష్టమైన అంశం, ఇందులో రాజకీయాల జోక్యం లేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీత విలియమ్స్. జూలై 3 నుంచి అమర్నాథ్ యాత్ర 39 రోజుల పాటు కొనసాగనున్న యాత్ర రక్షాబంధన్ రోజున ముగింపు, ఏర్పాట్లపైన అధికారులు ఫోకస్. ఇక మహమ్మది ఆత్మహత్య యత్నం కాదు, టాబ్లెట్ ఓవర్ డోస్ వల్లే అపస్మారక స్థితిలోకి, 24 గంటల్లో వైద్యులు డిశ్చార్జ్ చేస్తామన్నారు సింగర్ కల్పన కూతురు దయాప్రసాద్. ఈ కేంద్రం పైన దక్షిణాది కన్నెర్ర, జనాభా ఆధారిత డీలిమిటేషన్ పైన తీవ్ర వ్యతిరేకత. తాజాగా తమిళనాడులో సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం, ప్రధాని మోడీ లిఖితపూర్వక హామీ డిమాండ్ పైన తీర్మానం, సౌత్ స్టేట్స్ ఎంపీలతో సమన్వయ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం. 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేయాలని పట్టు. కేంద్రం చేపట్టబోయే డీలిమిటేషన్తో తమకు అన్యాయం జరుగుతున్నదని దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం పైన కన్నెర్ర చేస్తున్నాయి. ఇప్పటికే దీనిపైన స్పందించిన సీఎం రేవంత్ కేంద్ర నిర్ణయంతో ఉత్తరాది రాష్ట్రాలు ప్రయోజనం పొందనున్నాయని విమర్శించారు. తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డీలిమిటేషన్ పైన మోడీ లిఖితపూర్వక హామీ ఇవ్వాలని అందులో తీర్మానం చేశారు. ఈ ఉత్తరాది దక్షిణాది మధ్య ఎప్పటికీ ఫైట్ జరుగుతూనే ఉన్నది. మళ్ళీ ఈ డీలిమిటేషన్ చేస్తే పార్లమెంటు సెగ్మెంట్లు ఆధారంగా చేస్తే ఇబ్బంది అవుతుంది, అసెంబ్లీ సెగ్మెంట్ల ఆధారంగా చేసినట్లయితే అప్పుడు బలం కూడా దక్షిణాదికి వాయిస్ కూడా ఉంటుంది అని చెప్పేసి నిన్న జరిగినటువంటి మీటింగ్ లోపల ఒక ఆలోచన రావడం జరిగింది. ఇక రేవంత్ సీఎం కావడానికి నేనే కారణం, ప్రశ్నిస్తున్నాననే నా పైన సస్పెన్షన్, నా వల్లే కాంగ్రెస్ అధికారంలోకి, కాంగ్రెస్ను ఖతం చేసే పనిలో ముఖ్యమంత్రి, ప్రధాని నరేంద్ర మోడీతో దోస్తీ, అందుకే 2028లో బీసీ ముఖ్యమంత్రి లక్ష్యంగా పోరాటం. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తన వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రశ్నిస్తున్నాననే తనపైన సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. తనకు పంపిన సస్పెండ్ కాపీని ఫ్రేమ్ కట్టించుకున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే ప్రధాని మోడీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రాజ్యాధికారం ఎందుకు రాదో చూస్తాం, నన్ను సస్పెండ్ చేసినంత మాత్రాన బీసీ ఉద్యమం ఆగదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీ హవా, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం, మొదటి ప్రాధాన్యత ఓట్లతో తేలని ఫలితం, కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్లు, రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ, కిషన్ రెడ్డి ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీ బీజేపీదే, ఎమ్మెల్సీ ఛాంపియన్ ట్రోఫీ బీజేపీదే. గూగుల్ పే లెక్కలు తీస్తున్నాం బండి సంజయ్. ఎమ్మెల్సీ ఫలితాల్లో బీజేపీ హవా, 2 స్థానాల్లో విజయకేతనం, కిషన్ రెడ్డి డైరెక్షన్, బండి సంజయ్ యాక్షన్, కమల్నాథ్లో కొత్త జోష్, స్థానిక ఎన్నికల్లోనూ ఇదే ఉత్సాహం అంటూ పార్టీ నాయకత్వం ధీమా. ఇక వీళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇంత ఊతం ఇస్తూ ఉన్నది. అట్లా సడన్గా వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వకుండా కష్టపడ్డ కార్యకర్తలకు ఇస్తే పార్టీ బతుకుతుంది. అమెరికాలో తెలంగాణ యువకుడిపై కాల్పులు, ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్, ఆయన స్వస్థలం రంగారెడ్డి జిల్లా కేశంపేట. వచ్చే నెల 2 నుంచి భారత్పై టారిఫ్స్, చైనా సహా ఇతర దేశాలపైన ఇప్పటికే విధింపు, ఫలితంగా మరింత సంపన్నంగా అమెరికా. యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన. ఇక తమ్ముడే పేకాట అన్నట్టే ఉన్నది ఆయన కథ. 19న బడ్జెట్ 3.08 లక్షల కోట్ల అంచనాలతోటి 12న సమావేశాలు ప్రారంభం, నెలాఖరు వరకు సెషన్స్. సభ ముందుకు బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లులు. బడ్జెట్ సమావేశాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఈ నెల 12న సమావేశాలు ప్రారంభించి 19వ తేదీన సభలో బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. సుమారు 3.08 లక్షల కోట్ల అంచనాలతోటి బడ్జెట్ను తయారు చేస్తున్నట్టుగా తెలిసింది. ఎస్సీ వర్గీకరణ రిపోర్టు యథాతథం, నో న్యూ రికమెండేషన్స్. ప్రభుత్వానికి అందిన అఖ్తర్ నివేదిక, కేబినెట్ ముందుకు సిఫార్సులు. నేడు రాష్ట్ర కేబినెట్ భేటీ. భారత్ 4వ స్థానం, అత్యధిక సంపన్నుల జాబితాలో దేశంలో 85,698 మంది హై నెట్ వర్త్ వ్యక్తులు, 12% పెరిగిన భారత బిలియనీర్లు, కొత్త స్టార్టప్లతో పెరుగుతున్న సంపన్నులు. ఇది మొత్తంగా ఒకసారి
అది దిశ పత్రికలో ఉన్నటువంటి వార్తలు ఇవి. వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలను 3 గ్రూపులుగా డివైడ్ చేసి ఎవరెవరికి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించిన వార్తను హైలైట్ చేసింది. ఇక బీజేపీదే గెలుపు అంటూ ఒక వార్త, అదే ప్రధానంగా వేసిరు వాళ్ళు. బీసీ రిజర్వేషన్ల పెంపు నేడు క్యాబినెట్ భేటీలో చర్చ, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీకి అఖిలపక్షం 42% కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలపైన చర్చ, రేషన్ కార్డులు, ఫ్యూచర్ సిటీ అథారిటీ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపైన కూడా, కొత్త మద్యం బ్రాండ్ల ధరల పెంపు పైన కూడా, యాదగిరిగుట్టకు ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు అంశం పైన కూడా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. 5 రోజులు 4000 దరఖాస్తులు ఆమోదం, ఎల్ఆర్ఎస్కు స్పందన అంతంతే, నెలాఖరు దాకా రాయితీ, ఆటోమేటిక్ ఫీజు కింద పెండింగ్లో 19 లక్షల దరఖాస్తులు, 111 జీవో ఫామ్ ల్యాండ్కు వర్తించని క్రమబద్ధీకరణ పథకం. చూడండి, చెత్తలో దొరికిన పుస్తకంలో అక్షరాలు దిద్దుతున్న శ్రీ విద్య, జనన ధృవీకరణ పత్రం లేకపోవడంతో పాఠశాలలో పేరు తొలగింపు. ఆ పత్రం కోసం వెళ్తే ఆసుపత్రి నుంచి సర్టిఫికేట్ తేవాలంటున్నారు. పాప ఇంట్లో పుట్టింది, వివరాలు ఏమీ లేవంటున్న తల్లిదండ్రులు. హైదరాబాద్ సనత్ నగర్లోని బస్తీలో నిరుపేద చదువుల తల్లికి పెద్ద కష్టం. చూడండి, ఆధార్ ఇప్పిస్తే ఈ చిన్నారి చదువుకుంటుంది. ఇది వార్త. పాపకు సంబంధించి వాళ్ళ ఇంట్లోనే పుట్టింది, ఎట్లాంటి వివరాలు లేవని చెప్పినా ఆమెకు ఈ ఆధార్ ఇప్పించాలి ఈ చిన్నారికి. ఆత్మహత్యాయత్నం కాదు, ఆవు పాల ధర తగ్గింపు, గేదె పాల ధర పెంపు. పెంచుకుంటూనే పోతారు ఇక విజయ్ డైరీలు. 96.63% హాజరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 17,010 మంది విద్యార్థుల గైర్హాజరు. హైదరాబాద్లో భారీగా ట్రాఫిక్ జామ్, వందలాది మంది ఆలస్యంగా కేంద్రాలకు. పలు చోట్ల పరీక్ష రాయకుండానే వెనక్కి. నేటి నుంచి సెకండ్ ఇయర్ పరీక్షలు. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వార్తలు.